రేపు సోమవారం. రేపు సోమవారం రోజున మీ ఇంటి లోపల ఇది చల్లండి. 24 గంటల్లో మీ దరిద్రమంతా పోయి దశ మీ వెంటే ఉంటుంది. రాజయోగం పడుతుంది. ఇంట్లో ఎంతటి దుష్టశక్తి ఉన్నా సరే వెంటనే ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఇల్లు అనేది పవిత్రమైనటువంటిది. ఇల్లు ఎంత పవిత్రంగా పరిశుభ్రంగా ఉంటే, ఇంటికి ఎలాంటి వాస్తు దోషాలు అనేవి లేకుండా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అంతేకాదు సిరి సంపదలు కలుగుతాయి అని శాస్త్రం చెబుతుంది. అందుకే ఇంటిని నిర్మించుకునే ప్రతి ఒక్కరూ ఆచితూచి అడుగు వేసి 1కి 10 సార్లు ఆలోచించి వేద పండితులను అడిగి తెలుసుకొని శాస్త్రబద్ధంగా ఇంటిని నిర్మిస్తూ ఉంటారు. ముఖ్యంగా వాస్తు దోషాలు లేకుండా చూసుకుంటూ ఉంటారు. ఇంట్లో వాస్తు దోషాలు గనుక ఉంటే ఆ ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి ఎప్పుడూ సమస్యలతోనే ఉంటారు. అంతేకాదు కుటుంబంలో ఎప్పుడూ కలహాలు అనేవి వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఆర్థికంగా ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అనారోగ్యపరంగా రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా 1, 2 కాకుండా చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. వాస్తు దోషాలు ఉన్న ఇల్లు ఎప్పటికీ కూడా పైకి రాదు. అంతేకాదు ఇంట్లో ఉన్న వ్యక్తులు ఎప్పటికీ ఉన్నత స్థితికి వెళ్ళలేరు. ఇక ఇల్లు అనేది ఆచితూచి అడుగు వేసి వేద పండితులను అడిగి తెలుసుకొని ఎన్నో రకాలుగా మంచి చెడు అన్నీ చూసి వాస్తు దోషాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరూ. మరి అదేవిధంగా కొంతమంది డబ్బు బాగా సంపాదిస్తూ ఉంటారు. అయితే ఆ డబ్బుని చూసుకొని అహం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ డబ్బుని చూసుకొని ఎప్పుడు ఎదుటి వారిని హింసించడం కానీ బాధ పెట్టడం కానీ చేస్తూ ఉంటారు. అంటే డబ్బు లేని వారి ముందు, అంటే పేదవారి ముందు పదే పదే మాకు డబ్బుంది అని ఏదో ఒక రకంగా ఇతరులని వాళ్ళ మాటలతో చేతలతో హింసిస్తూ బాధ పెడుతూ ఉంటారు. అయితే ఇలాంటి వారి ఇంట్లో కొంచెం ఆలస్యమైనా సరే కానీ లక్ష్మీదేవి మాత్రం నిలవదు. ఎందుకంటే ఇతరులని హింసించడం, బాధ పెట్టడం, వారి అహం అనేది చూపించడం, ఇలాంటి పనులు చేస్తే అలాంటి వారు దగ్గర కోట్లు సంపాదించిన ఏదో ఒక రోజు లక్ష్మీదేవి ఆగ్రహంతో ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు వారు నిరుపేదలుగా మిగిలిపోతారు. డబ్బు బాగా ఉంది, మమ్మల్ని ఎవరు ఏమీ చెయ్యలేరు అనే అహంతో, పొగరుతో ఇతరులని అంటే పేదవారిని హింసిస్తూ బాధ పెడుతూ ఉంటారు. కానీ ఆ ముక్కంటి ఈశ్వరుడు తలుచుకుంటే వారి ఎంతటి డబ్బు అయినా సరే ఇట్టే తరిగిపోవలసిందే. కాబట్టి ఎప్పుడూ కూడా ఎంత డబ్బు ఉన్నా అణిగి మణిగి ఆచితూచి మాట్లాడాలి. అంతేకాదు ఎవరితోనూ అమర్యాదగా మాట్లాడకూడదు. ఎవరిని అంటే ముఖ్యంగా పేదవారిని హింసించకూడదు. మాకు ఉంది మీకు లేదు అని ఎప్పుడు ఎవరిని వేలెత్తి చూపకూడదు. ఇలా చేస్తే తప్పనిసరి వారి అంటే దైవం యొక్క ఆగ్రహానికి ప్రతి ఒక్కరూ గురి కావాల్సిందే. ఎంత డబ్బు ఉన్నా సరే ఏమీ లేని వారిలా అందరితో కలిసిమెలిసి ఆనందంగా జీవించగలిగితే ఆ డబ్బు పెరుగుతూ వస్తుందే తప్ప ఎప్పటికీ తరగదు. ఈ చిన్న సీక్రెట్ని ఎవ్వరూ తెలుసుకోరు. డబ్బు ఉంటే వారి పొగరు అనేది నెత్తిలో ఉంటుంది. ఇలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. కాబట్టి డబ్బు ఒకటే కాదు, మనిషికి కావాల్సింది మంచి మనస్సు కూడా. అలాంటి మనసు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ స్థిర నివాసం చేస్తుంది. ఇక మన ఇంటి సింహద్వారానికి ఉన్న గడప అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఆ గడపని అందంగా అలంకరించి ముగ్గులను వేస్తూ ఉంటాము. ఎందుకంటే ముగ్గులను వేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని నమ్ముతూ ఉంటాము. లక్ష్మీదేవికి ముగ్గులు అంటే చాలా ఇష్టం అని శాస్త్రం చెబుతుంది. అందుకే ప్రతి ఒక్కరం ఇంటి ముందు ముగ్గులను వేస్తూ ఉంటాము. ఇది శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా మేలు చేస్తుంది. కాబట్టి ఇంటి ముందు ముగ్గులను వేస్తాము. ఇంటి ముందు మంచి అలంకారంగా అందంగా కనిపించడమే కాదు, చెడు సూక్ష్మజీవులను ఇంటి లోపలి వరకు రాకుండా చూస్తుంది. చెడు గాలి, దుష్టశక్తి ప్రభావాన్ని ఇంటి లోపలి వరకు రాకుండా ముగ్గు అడ్డుకుంటుంది. ఇక ఇంట్లో రావి చెంబుని సింహద్వారం పక్కన పెడుతూ ఉంటాము. సింహద్వారం పక్కన లోపల వైపున
నీరుని పోసి రావి చెంబులో పుష్పాలను వేసి పసుపు కుంకుమ కొన్ని అక్షంతలను వేసి ఆ రావి చెంబుని సింహద్వారం పక్కన పెడుతూ ఉంటాము. ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని నమ్ముతూ ఉంటాము. ఎందుకంటే రాగి చెంబు లక్ష్మీదేవికి ఇష్టం. జలం అనేది లక్ష్మీదేవి స్వరూపం. అమ్మవారు సముద్రం నుండి ఉద్భవించడం వల్ల జలం అంటే అమ్మవారికి ఇష్టం. అంతేకాదు జలం అనేది పంచభూతాలలో ఒకటి. ఈ ప్రపంచం పైన అత్యధిక శాతంగా ఉన్నది జలం మాత్రమే. అంతేకాదు మానవ శరీరంలో కూడా అత్యధిక శాతంలో ఉన్నది నీరు మాత్రమే. కాబట్టి నీరు అనేది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది అని శాస్త్రం చెబుతుంది. ఇలా నీటిని ఇంటి సింహద్వారం పక్కన పెడుతూ ఉంటాము, అది కూడా లోపల వైపు. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అని అందరం నమ్ముతాము. మరి రేపు సోమవారం పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఆ ముక్కంటి ఈశ్వరుణ్ణి కొలిచే రోజు. ఆ దైవానికి ఎంతో ఇష్టమైనటువంటి రోజున ఇంట్లో ఏది చల్లితే వెంటనే దరిద్రం అంతా తొలగిపోయి ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగుపెట్టి మన దశను మారుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే దీనికోసం అని ఒక గాజు గ్లాసుని తీసుకోండి. గాజు గ్లాసే తీసుకోవాలంటే 100% మీరు ఏ పరిహారం చేసి, ముఖ్యంగా మీరు ఇంట్లో ఉండే దుష్టశక్తిని తొలగించుకోవడానికి చేసే పరిహారాలకి మాత్రం ఖచ్చితంగా గాజు గ్లాసునే వాడండి. అప్పుడు ఇంట్లోని నెగిటివిటీని గాజు గ్లాసు బాగా ఆకర్షించుకుంటుంది. అయితే ఆ గాజు గ్లాసులో కుంకుమను కలపండి. కుంకుమ నీటిని కలిపాక ఆ కుంకుమ నీటిలో కొంచెం పచ్చ కర్పూరాన్ని వేయండి. పచ్చ కర్పూరాన్ని వేశాక అందులో కొంచెం విభూదిని కూడా కలపండి. ఇక కుంకుమ నీరు, పచ్చ కర్పూరం, విభూది ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేయండి. పచ్చ కర్పూరం అంటే సకల దేవతలకి ఇష్టం. పచ్చ కర్పూరం యొక్క సువాసన అమోఘంగా ఉంటుంది. ఇల్లంతా ఒక పరిమళ భరితంగా మారిపోతుంది. ఇంట్లో వెంటనే ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఎప్పుడైనా సరే ఒక మంచి సువాసనను చూసినప్పుడు మన మైండ్ కానీ లేదా మన శరీరం, మనస్సు కానీ ఎంతో ఉత్తేజితం అవుతుంది. అంటే మనకు ఒక్కసారి ఒక ఫ్రెష్నెస్ అనేది వస్తుంది. పాజిటివ్ థింకింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అందుకే ఇంట్లో ధూపాన్ని వేస్తూ ఉంటాము. అలానే ధూప్ స్టిక్స్ కూడా పెడుతూ ఉంటాము. ఎందుకంటే ఇల్లంతా ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండాలి అని. ఇలా పచ్చ కర్పూరం మంచి సువాసనతో కలిగి ఉంటుంది. ఇవన్నీ కలిపిన నీటిని మీ ఇంటి లోపల గోడల వైపున చల్లండి. అంటే మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో ఆ గదుల్లో ఉండే ప్రతి గోడ పైన ఈ పచ్చ కర్పూరం, కుంకుమ నీళ్ళు, విభూది కలిపిన నీటిని గోడలపై చల్లండి. ఇలా చల్లటం వల్ల మంచి సువాసనతో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. నెగిటివిటీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. దైవశక్తి ఇంటి లోపలికి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు మీ వెంటే ఉంటుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. దుష్టశక్తి మాత్రం ఏ మూలనకు నిలవదు. కాబట్టి రేపు సోమవారం రోజు ఈ పరిహారాన్ని ఉదయం నుండి సాయంత్రం లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో చేస్తే మంచి ఫలితం వస్తుంది. రాత్రి పరిహారం చేసి పడుకోవటం వల్ల ఇంట్లోకి రాత్రి సమయాల్లో వచ్చే నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తి అనేది తొలగిపోతుంది. దైవశక్తి ఇంట్లోకి వస్తుంది. డబ్బు అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. డబ్బుకు లోటు అనేది ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.